నేను మీ చంద్రకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మీకు తెలంగాణ స్టైల్ మొక్కజొన్న గారెలు చేసి చూపిస్తాను. దీనికి ముందుగా మొక్కజొన్నలు ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా చూడండి, పచ్చిమిర్చి వేసాను, వెల్లుల్లి వేస్తున్నాను, వెల్లుల్లి వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ 3 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పేస్ట్ అయింది. కొంచెం కచ్చా పచ్చాగానే దంచుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ మొక్కజొన్న దినుసులు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఇలా పేస్ట్గా రెడీ అయింది. ఇందులో ½ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఎలా తింటే కారం అలా వేసుకోండి. కొద్దిగా వంట సోడా వేస్తున్నాను. ధనియాలు ఇట్లా చిమిలి ఇట్లా వేసుకోవాలి. చూడండి, ధనియాలు వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ అండి. ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఆనియన్స్. సాల్ట్ మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడే వేసుకున్నాం కదా, అలా మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదా ఇందులోనే వేసుకోవచ్చు. నేను అందులో వేసుకున్నాను, అందుకే ఇప్పుడు వేయట్లేదు. ఇంకో ఇలా కలుపుకోవాలండి బాగా. ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్ పైన చేస్తానండి. దీనికి ప్లాస్టిక్ కవర్ మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి రెడీగా. ఒక బౌల్లో వాటర్ తీసుకొని పెట్టుకోవాలి. వాటర్తో తడుపుకుంటూ చేస్తానండి. పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నానండి. అది హీట్ అయ్యేలోపు ఒక విషయం చెప్తానండి మీకు. కొండలు దూరం నుంచి ఎంతో అందంగా కనిపిస్తాయండి, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే అవి స్లోప్ లాగా ఉంటాయి, గరుకులుగా ఉంటాయి. వాటిని ఎక్కడం చాలా కష్టం అండి. అలాగే ఒక నవ్వే మనిషికి ఎప్పుడు నవ్వుతున్నాడు కదా, వీనికి ఏం బాధ లేదు, వీనికి ఏం కష్టాలు లేవు అని అనుకోవద్దు. ఒక నవ్వు వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో స్ట్రగుల్స్ ఉంటాయండి. నవ్వినంత మాత్రాన బాధ లేదనుకోవద్దు. నవ్వకుండా ఉన్నంత మాత్రాన వీనికి చాలా బాధలు ఉన్నాయని అనుకోవద్దు. ఒక మనిషి ఎప్పుడు చిరునవ్వుతో ఒకే విధంగా ఉండాలని, నీ కష్టాలు వచ్చినా, సంతోషాలు, హ్యాపీనెస్ వచ్చినా కూడా మనం ఎప్పుడు ఒకే రకంగా ఉండాలండి. అప్పుడైతేనే మనకి దేన్నైనా ఎదుర్కొనే శక్తి మనకి అలవాటు అయిపోతుంది. అందుకే నీకు హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వొద్దు, బాధలు వచ్చినప్పుడు ఏడవద్దండి. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి. చూడండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను కవర్ పైన వాటర్ తడి పెట్టుకుంటూ ఇలా చేసుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా చిన్నగా. మీకు మధ్యలో హోల్ కావాలంటే మీరు హోల్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేసుకోవాలి. ఫస్ట్ సిమ్లో పెట్టాలండి, ఎందుకంటే బయట మాడతాయి, లోపల ఉడకదు. సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత
హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటూ వేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అండి, టేస్ట్ బాగుంటాయి. ఇవి నాన్ వెజ్లో రంచుకొని తింటే బాగుంటుందండి. ఇలా వేసుకోవాలి. ఇలా కవర్ పైన అనుకుంటూ ఇలా వేసుకోవడమే. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇలా తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒక సైడే కాలుతాయండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ వేసుకోవచ్చు. నేను ఇది చిన్న చిన్నగా వేసుకున్నానండి. మా పిల్లలు పెద్ద పెద్దగా వేస్తే తినరు. చిన్న చిన్నగా వేస్తే తొందరగా తినేయొచ్చంట, పెద్ద పెద్దగా వేస్తే చాలా టైం పడుతుందంట మా పాప అంటది. అందుకే నేను చిన్నగా వేసుకున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఇలా స్నాక్స్ చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఎందుకంటే మొక్కజొన్నలతో ఇలా చేస్తే హెల్దీ అండి. వేడివేడిగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టండి, తినేస్తారు. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా గారెలా వేసుకొని తింటే డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి. లేకపోతే బాగా గట్టిగా ఉంటాయి కదా, అవి డైజెషన్ కావు తినేటప్పుడు. మొక్కజొన్నలు ఇలా గారెలా వేసుకొని పిల్లలకి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, ఈజీగా డైజెషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం కొంచెం సిమ్గా పెట్టుకుందాం. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఉడకదు, లోపల అలానే ఉండిపోతుంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న సీజన్ కదండి, మొక్కజొన్నలు మార్కెట్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, తీసేస్తున్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ అవ్వాలి. తీసుకుని ఒక ప్లేట్లో ఇలా పెట్టుకోవాలండి. ఎందుకంటే ఆయిల్ అనేది కిందికి అడుస్తుంది. మనం మరో వాయి వేసుకునే లోపు ఆయిల్ అనేది కిందికి అడుస్తుంది, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది. ఇలా పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు ఇంకో వాయి వేస్తానండి నేను. ఓకే అండి, చూడండి, మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయాయి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.